వచ్చినటువంటి మిత్రులందరికీ శుభాకాంక్షలు. అదేవిధంగా విద్యార్థినిమణులు చాలా ఎక్కువ మంది వచ్చారు. వారందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తా ఉన్నాను. ఇవాళ ఈ వన మహోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం అనేటువంటి ఒక పండుగ వాతావరణంలో అందరినీ దాంట్లో పాల్గొనేలా చేసి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి తలంపు చేయటం, దాంతోపాటు అద్భుతమైనటువంటి పర్యావరణ ప్రేమికుడు, అదేవిధంగా ఏ మాట చెప్పినప్పటికీ కూడా ప్రకృతిని మనం కాపాడుకోవాలనేటువంటి మాట చెప్పి ఆయన రాజకీయ సిద్ధాంతాల్లో కూడా పర్యావరణ పరిరక్షణ అనేటువంటి అంశాన్ని ప్రధానమైనటువంటి అంశంగా పెట్టుకున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వారిద్దరికీ కూడా మన తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వన మహోత్సవం కార్యక్రమం మనం రాష్ట్రంలో అన్ని మూలలా జరుపుకుంటా ఉన్నాం. ముందుగా నేను ఎవరైతే ఎన్సీసీ క్యాడెట్స్ ఉన్నారో వాళ్ళకి శాల్యూట్ చెప్తున్నాను. ఎందువల్లనంటే మేము అక్కడ ఒక మొక్కని నాటి ఇక్కడికి వచ్చేస్తే చెట్టు చివరి వరకు ఉన్నటువంటి అన్ని హోల్స్ లోనూ కూడా దగ్గరుండి వర్షంలో వాళ్ళు బాధ్యత తీసుకుని ఇక్కడ మీటింగ్ జరుగుతుంది ఏదో చూద్దాం అనేటువంటి ఆలోచన కాకుండా వాటన్నిటినీ పూర్తి చేసినందుకు ఎన్సీసీ క్యాడెట్స్ కి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఆ వయస్సులో, చిన్నారి వయస్సులో వారిలో ఆ కాంక్ష రావటం, మొక్కల్ని నాటాలి, వాటిని జాగ్రత్తగా పెంచుకోవాలనేటువంటి ఆలోచన రావటం అనేది భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ కి చాలా ఉపయోగపడుతుందనేటువంటి మాటను నమ్ముతున్నాను. అదేవిధంగా నేవీ వారు వచ్చారు, నేవీ క్యాడెట్స్ వచ్చారు, ఎన్ఎస్ఎస్. ఇవాళ నేను కొత్తగా చూసింది, మేము ఎన్ఎస్ఎస్ లో ఉన్నప్పుడు మాకేం డ్రెస్ కోడ్ ఉండేది కాదు. ఇప్పుడు కొత్తగా పెట్టారట, చక్కటి డ్రెస్ కోడ్ తోటి వాళ్ళు కూడా వచ్చారు. ఆ విద్యార్థులందరికీ కూడా మనందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ ఈ మొక్కలు నాటడం అనేటువంటి దాన్ని ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఏ ఒక్కరోజు కార్యక్రమంగా మాత్రం తీసుకోవచ్చు. దీన్ని మన దైనందిన జీవితంలో అంతర్భాగం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అందుకే ఇవాళ మనందరం కూడా చెప్తున్నాం, నాటడం మాత్రమే ప్రధానం కాదు. ఒక కార్యక్రమం వచ్చినప్పుడు చెట్లు నాటి, మొక్కలు నాటి, ఆ తర్వాత వాటి అతి గతి తెలుసుకోకుండా వెళ్లిపోయేటువంటి పరిస్థితి కాకుండా ఇవాళ మనం ఏమంటుంటే దాన్ని పెంచేటువంటి మార్గం ఎలాగా, అది బతికే మార్గం చూసే విధానం ఏంటి, వీటి మీద కూడా మనం దృష్టి పెట్టి ఖచ్చితంగా మనం నాటినటువంటి మొక్క రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాల వారికి ఉపయోగపడే విధంగా పెరిగి పెద్దదై కాయలు ఇవ్వాలి, పళ్ళు ఇవ్వాలి, అన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచన మనం చేయగలిగితేనే ఇవాళ మనం నాటిన మొక్కకి ఒక అర్థం, ఇలాంటి వన మహోత్సవాలు నిర్వహించుకోవడానికి కూడా ఒక పరమార్థం ఉంటుందనేటువంటి మాటని చిన్నారులైనటువంటి వీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక మాట చెప్తాను. చాలా కాలం క్రితం ఉత్తర హిందూ దేశంలో ఆ ప్రభుత్వాలు ప్రాంతాలు పక్కన పెట్టేద్దాం, ఒక అటవీ ప్రాంతంలో ఒక పారిశ్రామికవేత్త ఒక పెద్ద పరిశ్రమ నిర్మించడానికి ముందుకొస్తే అప్పుడున్నటువంటి ఆ ప్రభుత్వం వారికి అనుమతించింది. వాళ్ళు అక్కడ పరిశ్రమ నిర్మించాలంటే ఆ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లను నరకాలి, నరికితే కానీ ఆ కార్యక్రమాన్ని చేయలేరు వాళ్ళు. అలాంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి గిరిజనులు, ఆదివాసీలు, మహిళలు ముఖ్యంగా వాళ్ళకి మనం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఈ పర్యావరణ పరిరక్షణ గురించో మొక్కల యొక్క గొప్పతనం గురించో ఇవేమీ తెలియనటువంటి వారు వచ్చి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మా చెట్లు కొట్టడానికి వీల్లేదు, ఎందుకంటే మేము అడవి తల్లి మీద ఆధారపడి బతుకుతున్నాం, మా చెట్లు మాకు కావాలని అడిగారు. వాళ్ళు ఊరుకోకపోతే చెట్లు కొట్టేయడానికి వస్తే ఒక్కొక్క ఆదివాసీ మహిళ ఒక్కొక్క చెట్టుని కౌగిలించుకుని మీరు చెట్టును కొట్టాలంటే ముందు మమ్మల్ని కొట్టండి అనేటువంటి మాటతోటి వారు ఒక పెద్ద ఉద్యమం చేశారు. దాన్ని చిప్కో మూవ్మెంట్ అంటారు. చిప్కో అంటే కౌగిలించుకోవడం. చిప్కో మూవ్మెంట్ అనేటువంటిది ఆ రోజుల్లో అక్కడ జరిగింది. తర్వాతి కాలంలో మన మేధా పాట్కర్ గారు కానీ లేకపోతే చండీ ప్రసాద్ భట్ ఆ రోజు ఆ చిప్కో మూవ్మెంట్ కి ప్రధాన వ్యక్తి అయినటువంటి వెనకాల నుండి నడిపినటువంటి ఎన్జీఓ చండీ ప్రసాద్ భట్, ఆయన కానీ మేధా పాట్కర్ కానీ వీళ్ళందరూ తర్వాతి కాలంలో ఆ ఆదివాసీ మహిళల యొక్క ఉద్యమ స్ఫూర్తిని తీసుకునే ఈ దేశంలో పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నారనేటువంటి మాటని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అటువంటి కాంక్ష, అటువంటి ఆలోచన
అటువంటి మనం మొక్కల్ని నాటాలి, కాపాడాలనేటువంటి ఆలోచన మనం పూర్తిగా పెంపొందించుకోవాలనేటువంటి మాటని చిన్నారి వయసులో ఉన్నటువంటి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అనే కార్యక్రమం మనం గౌరవ ముఖ్యమంత్రి గారు అలానే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మనం చేపట్టడం అనేది జరిగింది. ఇది ఏదో ఒక రోజు జరిపే ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అయితే కాదు. ఈ రోజు నుంచి మనం ఒక కార్యాచరణ జరుపుకుంటూ ఆల్మోస్ట్ నవంబర్ ఎండింగ్ వరకు ఒక 60 days ప్రోగ్రామ్ ని ప్లాన్ చేయడం అనేది జరిగింది. ఈ 60 రోజుల్లో కూడా ఎక్కడైతే మనకి వీలు ఉందో ఆ వీలున్న ప్రదేశాలన్నింటిలో కూడా మనం మొక్కలు నాటాల్సి ఉంటుంది. అలానే నాటిన మొక్కల్ని బ్రతికించడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మనం చేయాలి. అదే ట్రీ గార్డ్ పెట్టడం కానీ, గార్డియన్ పెట్టడం కానీ, అలానే మనం వాటరింగ్ సంబంధించిన అంశాలన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం మొక్కలు నాటేటప్పుడు మనకి ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని స్పెషల్ గా లొకేషన్స్ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్ మొక్కలు నాటడంతో పాటుగా నెక్స్ట్ జనరేషన్ కూడా మొక్కల యొక్క ఇంపార్టెన్స్ మీద వాళ్ళు సెన్సిటైజ్ అవుతారు అనే ఉద్దేశంతో ప్రప్రథమంగా మనం ఇన్స్టిట్యూషన్స్ లో మొక్కలు నాటుతున్నాం. దానితో పాటుగా రోడ్ల మీద కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ చేయబోతున్నాం, ఇండస్ట్రీస్ లో చేస్తున్నాం, అలానే మనకి ఆఫీసెస్ లో చేస్తున్నాం. ఎక్కడైతే మనకి వేకెంట్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ కూడా మనం ప్లాంటేషన్ అనేది జరుగుతుంది. ఈ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని మనం NREGS తో అనుసంధానం చేస్తున్నాం. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద మనం మొక్కల్ని తీసుకురావడం, అలానే వాటికి కావాల్సిన వేజ్ కాంపోనెంట్, మెటీరియల్ కాంపోనెంట్, ట్రీ గార్డ్స్ ఇవన్నీ ఇస్తున్నాం. దీనితో పాటుగా ఇంతకు ముందే మనకి రొటేరియన్ మాట్లాడుతూ చెప్పారు. సో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏమీ లేదు, కానీ స్వతహాగా వాళ్ళకి ఎన్వైరన్మెంట్ మీద ఉన్న ఇష్టంతో, అభిమానంతో వాళ్ళు ఓల్డ్ ట్రీస్ ని పరిరక్షించాలి అనే ఉద్దేశంతో వాటిని ఇంకొక దగ్గరికి లొకేట్ చేసి బ్రతికించడం చేస్తున్నారు. అలాంటి వాళ్ళని కూడా ఈ వన మహోత్సవ సందర్భంలో మరెక్కువ మందిని మనం ఐడెంటిఫై చేసి ట్రీస్ కి గార్డియన్స్ గా మనం చాలా మందిని గుర్తించాలి అని అనుకుంటున్నాం. ఎలా అయితే పిల్లలకి గార్డియన్స్ గా ఉంటారో అలానే ట్రీస్ ని కూడా గార్డియన్స్ గా ఐడెంటిఫై చేసి అలాంటి సోషల్ యాక్టివిటీస్ ద్వారా కూడా ప్లాంటేషన్ చేయాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ట్రీ గురించి మనకి చాలా తెలుసు, కానీ ట్రీ ఇచ్చే ఆక్సిజన్ గురించి మాత్రం మనకి కోవిడ్ టైంలో మాత్రం అందరికీ తెలిసింది. ఈ సమావేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కోసం ఆక్సిజన్ సిలిండర్ దొరికితే ఎంత బాగుంటుంది అని మీరు ఎంత ప్రయాసలు పడ్డారో మీరు అందరూ ఒకసారి గుర్తు చేసుకోండి. ఒక ట్రీ, ఒక పెద్ద ట్రీ, ఓక్ ట్రీ కానీ, పైపల్ కానీ, రావి కానీ, అది ఒక సంవత్సరానికి 1,00,000 లీటర్ల ఆక్సిజన్ అనేది ఇస్తుంది. ఒక రకంగా చూస్తే ఒక డేకి ఆల్మోస్ట్ 300 లీటర్స్ ఆక్సిజన్ ఇస్తుంది. అలా ఆక్సిజన్ ఇచ్చేది ట్రీ తప్ప ఇంకొకటి లేదు. అలాంటి ట్రీని మనం పరిరక్షించుకోకపోతే మన లైఫ్ ని మనం పరిరక్షించుకోలేనట్టే. మీరు ఈ మధ్యకాలంలో న్యూస్ లో చూసుంటారు, ఢిల్లీలో ఆక్సిజన్ ఛాంబర్స్ అని వచ్చాయి. సో వాళ్ళు ఒక 2-3 days ఒకసారి వెళ్ళి ఆక్సిజన్ ఛాంబర్ లో కూర్చొని వాళ్ళు పొల్యూషన్ లేని ఆక్సిజన్ ని వాళ్ళు ఇన్హేల్ చేసుకుంటూ వస్తున్నారు. సో అలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరి దగ్గరికి రావచ్చు. మన గతంలో చూసుకుంటే టెంపరేచర్ చూసేటప్పుడు కొత్తగూడెంలో మాత్రమే మనకి 45 అబోవ్ కనిపిస్తూ ఉండేది. అక్కడ అంత వేడిగా ఉంటుందా అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ 45 అబోవ్ అక్రాస్ ద స్టేట్ అన్ని ప్రాంతాల్లో కూడా 45 అబోవ్ టెంపరేచర్ అనేది మనం రిపోర్ట్ చేస్తా ఉన్నాం. సో ఈ టెంపరేచర్ పెరగడం, ఆక్సిజన్ క్వాలిటీలో తగ్గడం, అలానే గ్లోబల్ వార్మింగ్, అలానే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఇవన్నీ కూడా మన ఎన్వైరన్మెంట్ కి మంచిగా ఉండే అంశాలైతే కాదు. దే ఆర్ ఆల్ అగైనెస్ట్ టు ద ఎన్వైరన్మెంట్ బ్యాలెన్స్. ఈ ఎకో సిస్టమ్ బ్యాలెన్స్ కానీ తప్పితే డెఫినెట్ గా మన జీవితమే ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి ఈ ప్లాంట్ నాటడం అనేది ఒకరు కాల్ ఇచ్చారనో, లేదా ఒక గవర్నమెంట్ కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అనో, లేకపోతే కాలేజ్లో మీకు మీ మాస్టర్ చెప్పారనో కాకుండా ఇట్ ఈస్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. సో మనం దాన్ని ఒక వ్యక్తిగత బాధ్యతగా మనం తీసుకొని ప్లాంట్స్ నాటి ప్లాంట్స్ ని బ్రతికిస్తే
మనం చాలా ఎన్నలేని సేవ చేసిన వాళ్ళని అవుతాం. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని విరివిగా ప్లాంట్స్ నాటించండి. అలానే ఎవరైనా చెట్లు కొడుకునేటప్పుడు అది ఆపడానికి కూడా ప్రయత్నించండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా చూసారా ఆయన కొరాడా నేను కొరాడా నా సోదరుడు ఆర్టీఓ గారు ఫారెస్ట్ అధికారులు కానీ మా సోదరులకు సోదరులందరికీ నమస్కారం. చాలా సంతోషం. వాళ్ళ వైఫ్ కూడా మాటలు కాదు చేతలు కాదు. డొనేషన్ చేశారు రూమ్ ఏదైనా చేతల్లోనే సాధ్యం. మేము 2000 గత 5 సంవత్సరాల్లో ఒక సూత్రం వచ్చింది మన రాష్ట్రం. టామ్ అండ్ జెర్రీలా ఉంటుంది. అశోకులు చెట్టు నాటించారు, మన ముఖ్యమంత్రి గారు చెట్టు నరికించారు. ఆయన ఎక్కడికి వచ్చినా చెట్టు నాటించుకుంటూ పోయారు. ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాట్లాడినప్పుడు చెప్పారు, అయ్యా మనం నర్సరీస్ ఉన్నాయి, ఫారెస్ట్ నర్సరీస్, ఖరీదు నర్సరీస్తో పాటు చాలా మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేయించేవాళ్ళ లక్షల మొక్కలు ఏమైపోయిందంటే ఏం లేదండి మొక్కలన్నీ ఎండిపోయి ఉన్నాయి అన్నారు. అంటే ప్రభుత్వ విధానాలు బట్టే ఈ కార్యక్రమం ఉంటుంది. ఏదైనా ప్రజల భాగస్వామితోనే విజయవంతం చేయగలం. ఇవాళ పర్యావరణానికి హాని జరుగుతూ ఉంది. ఒకనాడు కొంతమంది కూడా గోల్కొండగా మార్చారు కోడి వ్యవసాయం పేరుతో. ఆ రోజు మన నందమూరి తారక రామారావు గారు ఆ రోజు కూడా నియోజకవర్గాల నుంచి విమానాల ద్వారా సీటింగ్ చేయించారు. తిరుపతి కొండల్లో కానీ మన రంపచోడవరం మారేడుమిల్లి ప్రాంతాల్లో కానీ విమానాల ద్వారా సీటింగ్ చేస్తే ఇవాళ పచ్చదనం రావడానికి కారణమైంది. మనానికి కూడా ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో వ్యవసాయ భూములు తోటలన్నీ కూడా కొట్టేసి రియల్ ఎస్టేట్కి మారిపోయింది. రాజమండ్రిలో వేడి పెరిగిపోతోంది. విజయవాడ ఒకప్పుడు గజవాడ కొండలు మండిపోయాయి. దానికి మించి రాజమండ్రిలో మండిపోవడానికి కారణం అన్ని భూములు కొట్టేసి లేఅవుట్లు చేశారు. అక్కడ ఇల్లు కట్టలు ఏమీ రాదు, మొక్కలన్నీ తగ్గిపోయాయి. పర్యవసానంగా వేడి పెరిగింది. మరో శాండ్ క్యాస్టింగ్, గోదావరిలో శాండ్ క్యాస్టింగ్, హ్యూమిడిటీ పెరగడానికి ఇవన్నీ కారణాలు అవుతుంది. ఇవాళ ఎవెన్యూ ప్లాంటేషన్ చేస్తా ఉన్నాం, మన కరెంటు వాళ్ళు కొట్టేసే పరిస్థితి వస్తా ఉంది. మొక్కలు పెట్టేటప్పుడే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొక్కలు ఏ సైజు కొట్టాలి, ఏ సైజు పెట్టాలి, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకుంటూ ఉండాలి. ఇవాళ అధునాతన ప్రక్రియలు వచ్చినాయి. ఏదైనా పెద్ద చెట్టు తీయాలంటే నిన్ననే కార్పొరేషన్ వారు ఉక్కంపేటలో పిడింగ్ ఒక మొక్క తీశారమ్మా, మర్రి చెట్టు, చాలా పెద్ద మర్రి చెట్టు. అది తీసి ఫ్యామిలీ హౌసెస్ తరలించారు, పునాదులు తరలి. అలాగే మొక్కలు ఏదైనా కొట్టి పారేయటమే కాదు, ఆల్టర్నేటివ్ కూడా కావాలి. రోడ్డు విశాలం చేసినట్టు రోడ్డు కొట్టేస్తాం, కానీ ఆల్టర్నేటివ్ గా మనం పెంచాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇవాళ మన బాధ్యత ఇంటికి ఒక మొక్క పెడుతూనే కాదు నీళ్లు పోయటం. గతంలో ఒక భారీ ప్రయత్నం జరిగాయి. ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు గారు కానీ ఒక కార్యక్రమాలు తీసుకుంటే అమలయ్యాయి. ప్రజల భాగస్వామ్యంతో మొక్కలు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం, ఇంటింటికి మొక్కలు పెట్టమని. ఇవాళ మనందరం భాగస్వామ్యం అవుతుంది. ఈ రాష్ట్రం కోసం, ప్రకృతిని కాపాడుకోవడం కోసం, పచ్చదనం కాపాడుకోవడం కోసం అందరం కలిసికట్టుగా ఒక అధికారంతో బాధ్యత కాదు. వాళ్ళ స్మగ్లర్ల రాజ్యం, వాళ్ళ ఎక్కడో అడవుల్లో ఉన్న ఎరసంగం కొట్టేసి అమ్ముకుంటా ఉన్నారు, అడవులు నరికేస్తా ఉన్నారు. దాన్ని ఆపుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన ప్రాంతాల్లో ఏదైనా సామూహిక వనాలు, కామన్ సైట్లు ఏదైతే ఉన్నాయో పంచాయతీలో కానీ లేఅవుట్లో కానీ మొక్కలు పెంచాల్సిన అవసరం ఉంది. అసలు కామన్ సైట్లు కూడా నిన్నే అడిగాం, కలెక్టర్ గారు కూడా చెప్పాం, సర్వే చేయండి. లేఅవుట్లన్నీ కామన్ సైట్లు ఏది వదిలారు, ఎక్కడెక్కడ వదిలారు, ఏది అన్యాయంగా డీటెయిల్ తీసుకుంటే వాటన్నింటిలో కూడా మొక్కలు పెట్టించవచ్చు. గతంలో చేస్తాం. గతంలో ఆంజనేయ గారు కమిషనర్ గా ఉన్నప్పుడు ఖాళీ స్థలాలన్నింటికి ఫెన్సింగ్ వేసి మొక్కలు పెట్టాం, సామాజిక వర్గాలు పెరిగినాయి. మళ్ళీ ఇవాళ ఆ పరిస్థితులు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఇవాళ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పచ్చదనం సాధించాలని చంద్రబాబు గారికి ఇష్టమైనది వన మహోత్సవం. ఇవాళ ఆయన కూడా పల్నాడు వెళ్లి అక్కడ కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో పర్యావరణ కాపాడు కోసం ప్రధానమైన చర్య మొక్కల పెంపకం కనుక దాన్ని విస్తరించారు. మనందరం కలిసి ముందుకు సాగుదాం. వన మహోత్సవాన్ని విజయవంతం చేయడమే కాదు, ఎన్ని మొక్కలు పెట్టాం, ఎన్ని మొక్కలు బతికినాయి. మొక్కలు పెట్టుకునే ఫోటో దిగుతాం అయిపోతుంది. దాన్ని నీళ్లు పోసేవాడు ఏమి, దాన్ని పోషించేవాడు ఏమి. నేను ఒకసారి ఒక శ్మశానానికి గోడ కట్టించాను ఆ సొంత డబ్బులతో, పాలకర్లు కట్టిస్తే మొక్కలు పెట్టించాం. మొక్కలన్నీ తెప్పించి ఖరీదైన మొక్కలు తెచ్చి పెడితే గాజులు వేయమంటే గాజు లేదా, పశువులు తిరిగిపోయింది. ఇప్పుడు ఒక్క మొక్క లేదు అక్కడ.
మనం ఏదైనా ఒక మొక్క పెట్టేటప్పుడు దానికి సరైన శ్రద్ధ తీసుకుంటే మొక్కలు బతుకుతే 1 లక్షలు అవుతుంది. అందువల్ల మనందరం కలిసి మనం ఒకసారి విజయవంతం చేద్దాం. సవ్యంగా మనం చేస్తూ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం మంచి ప్రభుత్వం వచ్చింది. మొక్కలు కొట్టే ప్రభుత్వం కాదు, మొక్కలు పెంచే ప్రభుత్వం వచ్చిన సవ్యంగా మనం చేస్తూ సెలవు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మొక్కల్ని నాటాలి, బాధ్యత తీసుకోవాలి, పర్యావరణాన్ని కాపాడాలి. ఇప్పుడు మీకు ఎందుకు దానివల్ల లాభం అన్నది మీకు అన్నీ తెలుసు. స్టూడెంట్స్గా మీకు ఆ మినిమం నాలెడ్జ్ అనేది ఉంటుంది. మేము మరలా మొక్కలు ఏమిస్తాయి, నాటడం వల్ల ఏమొస్తాయి, ఇవన్నీ మేము వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. మేము చెప్పేది ఏంటంటే ఇది మీ బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు పర్యావరణం ఎలా ఉందన్నది. ఎండాకాలం అయితే ఎక్కడ ఏ పేపర్ చూసినా రాజమండ్రి నెంబర్ 1 ర్యాంక్లో ఉంటుంది. 50s అన్నది మనకు నార్మల్ అయిపోతా ఉంది. ఇది మనం తగ్గించగలం. అది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. కలెక్టివ్గా అంటే అందరూ సమిష్టిగా చేయగలిగితే, ఒక 2-3 ఇయర్స్ కష్టపడగలిగితే 1-2 degrees తగ్గించడానికి అవకాశం ఉంది. మీరు గమనించినట్లయితే 2014-19లో కొన్ని ఆర్గనైజేషన్స్ ద్వారా మేము అన్ని కూడా మొక్కలు నాటించి చాలా కూడా వాటిని నాటించడమే కాదు, వారిని పరిరక్షించే బాధ్యత కూడా కొన్ని ఆర్గనైజేషన్స్కి ఇస్తున్నాం. దానివల్ల టెంపరేచర్ని తగ్గించుకునే కార్యక్రమం చేశాం. కానీ లాస్ట్ 5 years చూస్తే ఎక్కడ నాటుతున్నారో తెలియదు. నాటడానికి ఒక పబ్లిసిటీ ప్రోగ్రామ్ జరిగేది. కాలేజీలన్నీ సెలవులు పెట్టించేసి పిల్లలందరినీ ఇప్పుడు ఏదో మినిమం వచ్చారు. అప్పుడైతే ఒక 2-3,000 వ్యూస్ గ్యాదరింగ్, ఏదో ఒక సెలబ్రిటీని తీసుకురావడం, మొక్కలు నాటించడం, ఇది కార్యక్రమం. ఇది కాదు పబ్లిసిటీతో చేసే కార్యక్రమం, దానికే పరిమితం అవుతుంది. మీ అందరిలోనే రెస్పాన్సిబిలిటీ మీరు రావాలి. ముఖ్యంగా మీరు రావాలని అంటే మీకు కొద్దిగా మ్యాచింగ్ కూడా ఇవ్వాలి. ఆ మ్యాచింగ్ ఎలాగంటే మీ అభిమానం చాటే విధంగా కూడా చెప్పాలి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే మేము ఈ కార్యక్రమం చేస్తున్నామో ఆ శాఖ మంత్రి ఎవరు ఒకరికే తెలుసా? ఒకరు చెప్పారు ఎవరు ఆయన అంటే ఇష్టం ఉందా మీ అందరికీ? మాటల్లోనే వినిపించట్లే గట్టిగా. ఉందా అభిమానం? ఉంటే సినిమా చూడటం కాదు, ఆయన ఇచ్చిన పిలుపుతోటి ప్రతి ఒక్కరు మొక్కను నాటండి. చేయగలుగుతామా? చెయ్యాలి. వాటిని రోజు చూసుకోవాలి, ఎలా ఉందో కూడా వాటిని తెలియేంత వరకు కూడా కాపాడే బాధ్యత మీరు అందరూ తీసుకోండి. ఇందాక మాట్లాడిన అబ్బాయి కూడా చూస్తా ఉన్నాం. రాజమండ్రిలో జరగడం చాలా గర్వంగా భావిస్తా ఉన్నాం. లాస్ట్ గవర్నమెంట్ కూడా ఇలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయాం. ఇది వస్తానన్నామని ఈ రోజు కూడా అనుకున్న టైంకి రాలేనందున అందరికీ కూడా చేయించమని అడుగుతూ చూస్తా ఉన్నాం. జనరల్ గా తల్లిదండ్రులు మాట్లాడుకుంటే ఎవరికి ర్యాంక్ వచ్చిందని మధ్య డిస్కషన్. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని ఫిజికల్ గా ట్రైనింగ్ ర్యాంకింగ్ స్పోర్ట్ లోని తీసుకొస్తున్నారంటే ముందుగా తల్లిదండ్రులు అందరినీ కూడా అభినందిస్తా ఉన్నారు. తప్పకుండా మేము అభినందించాం. మనం ఏదైనా చిన్నప్పుడు పిల్లవాడి సైకిల్ నేర్పించేటప్పుడు డబ్బులు తగ్గితే మనం సైకిల్ నేర్పించడం ఆపించేస్తాం. ఇలాంటి రోజులు నేర్పిస్తున్నారంటే డెడికేషన్ నేర్చుకోవాలి. అలాగే ఇక్కడ సెకండ్ నేషనల్ వెళ్తున్నారని చెప్పారు. ఈసారి రాజమండ్రిలోని దీనికన్నా ఘనంగా చేయడానికి మా కొన్ని గేమ్స్ ఉంటాయి, క్రికెట్ కానీ బ్యాడ్మింటన్ కానీ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వాటికి పెద్ద ప్రోత్సాహం అక్కర్లేదు, వాటి ప్లాట్ఫామ్స్ లో వాటి వెళ్ళిపోతాయి. ఇలాంటి గేమ్స్ కి కంపల్సరీ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటే వాళ్ళ టైం దానికి రికగ్నిషన్ అన్నది, దీంట్లో ప్రతిభ ప్రదర్శించిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ అన్నది,
జాగ్రత్తగా ప్రోత్సాహం అందించే ఆలోచనతో ఏడీ కూటమి ఉంది. గతంలో చేస్తాం, ఇప్పుడు కూడా చేస్తాం. తప్పకుండా రాబోయేది ఇంకేదైనా మీకున్నా రాజమండ్రి వేదికగా మీరు తీసుకోండి. అన్ని విధాల సౌకర్యాలు అందించడానికి ఏడీ కూటమిగా ఎవరో శ్రీరామరావు కూడా చెప్పారు. చెప్పినప్పుడు ఆ ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉంటే ఇక్కడ దాకా రాదు. అది లైవ్లీగా ఉంచాలంటే ప్రభుత్వం నుంచి సహకారం కావాలి. ప్రభుత్వం నుంచి సహకారం ఎంత మేరకు నేను చెప్పలేను, కానీ స్థానికంగా ఉన్న సహకారం అయితే ఎమ్మెల్యేగా నేను ఎప్పుడు కూడా చేయడానికి రాబోయే రోజుల్లో మంచి రోజులు రావాలని మా స్కూల్ అందరూ కోరుకుంటాం. వచ్చే మంచి రోజులు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ కూడా గత 5 సంవత్సరాలు ఏ విధంగా ప్రోత్సాహాలు లేవు. మేము ఆశ్చర్యపడేది ఆడుతున్నాము కానీ గత ప్రభుత్వం అనేది మాకు అర్థమయ్యేది కాదు. అసలు ఎక్కడ ఆడాలి, ఎందుకు ఆడాలి, ఆడడానికి ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయలేదు లాస్ట్ 5 years. దాని ముందున్న గ్రౌండ్స్ ని కొనసాగించే దీంట్లో పాటు చేశారు. ఇప్పుడు మేమైతే స్పోర్ట్ కి హై ప్రయారిటీతో వెళ్తా ఉన్నాయండి. సెంటర్ కూడా కేవలం ఇండియా నుంచి ఊరకందిన విధంగా మ్యాచింగ్ ఫండ్స్ ఇస్తా ఉన్నాం. మేము రాజమండ్రిలోని 60 crores తోటి మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడతా ఉన్నాం రాజమండ్రి. కేవలం ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి సహకారంతో చేస్తా ఉన్నాం. సో ఎక్కడైనా మీకు మనకి కావాల్సిన ప్లేస్ ఇది, మనకి ఇంతమంది ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వైజాగ్ లేకపోతే ఎక్కడో ఒక ఐడియల్ ప్లేస్ ఏంటన్నా చూసుకుంటే నా వంతుగా స్పోర్ట్స్ మినిస్టర్ అయినప్పుడు మంచి యువకులకి ఇచ్చున్నారు. నా సైడ్ నుంచి ఆయన కూడా మాట వేయమన్నప్పుడు నేను కూడా నా వంతు సహకారం అందిస్తాం. తప్పకుండా వాళ్ళు కూడా ఇలా ప్రతిసారి ఎక్కడ సెటప్ కాకుండా మీకు కూడా మన బాక్సింగ్ కూడా చూస్తున్నాం. బాక్సింగ్ కూడా అడిగారు. ఒక 18 lakhs లోకి చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే సరిపోతారు. మా మున్సిపల్ కమిషనర్ కూడా అడిగాం. ఇప్పుడు టెండర్ స్టేజ్ లో శాంక్షన్ చేసి మెసేజ్ చేస్తున్నాం బాక్సింగ్ లో. చాలా బాగా ఆడతాం. సో ఇది కూడా మీరు ఇలా స్టాండర్డైజ్ గా మాకు ఫిక్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియా ప్రొవైడ్ చేయమని అడిగితే ప్రతిపాదిస్తే మనం ఓవర్ నైట్ అయితే జరగదు, కానీ అట్లీస్ట్ పైప్ లైన్ లో ఉంచితే మనకి పిల్లలకి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. ఇష్టం గుడ్ లక్ పేరెంట్స్ కి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఆర్గనైజింగ్ టీమ్ ఈస్ట్ గోదావరి అసోసియేషన్ వారికి అభినందనలు, అలాగే విచ్చేసిన రాష్ట్ర స్థాయి అసోసియేషన్ వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ నాకు రీసెంట్ గా కిలోమీటర్ గోల్డ్ వచ్చి నాకు కెరీర్ సంవత్సరంలో గోల్డ్ మెడల్, అలాగే ఆర్మీ కెరీర్ నేషనల్స్ లో బ్రాంజ్ మెడల్. ఈరోజు రాజమండ్రిలో 9వ ఇంటర్ డిస్ట్రిక్ట్ వుషు టోర్నమెంట్లు జరుగుతున్నాయి. ఇప్పుడే ఎమ్మెల్యే గారు వాసు గారు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల నుంచి కూడా చాలామంది క్రీడాకారులు వచ్చారు. ఈసారి క్రీడాకారుల ప్రోత్సాహం బాగుండటం వల్ల ఎక్కువ మంది రాజమండ్రి పార్టిసిపేట్ చేస్తాకి కాంపిటీషన్స్కి రావడం జరిగింది. ఈ కార్యక్రమాలు జరిగిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని తీసుకుని నేషనల్స్ ఆడిస్తాకి తీసుకెళ్తాము. లాస్ట్ టైం కూడా 2 నెలల క్రితం రాజమండ్రిలో జరిగిన ఈ టోర్నమెంట్ సెలక్షన్స్ చేసే వాళ్ళకి జూనియర్స్ని కోయంబత్తూరు తీసుకెళ్ళడం జరిగింది. మన పిల్లలకి ఈ సంవత్సరం 6 ఆల్ ఇండియా ర్యాంక్ మెడల్స్ వచ్చినాయి. దీన్ని ఇంకా తల్లిదండ్రులు అందరూ కూడా ప్రోత్సహించి పిల్లలు తీసుకొచ్చి ఈ క్రీడకి విశేషమైన ఆదరణ కల్పించాలని పత్రికాముఖంగా సభాముఖంగా అందరినీ కూడా కోరుతున్నాము.
ఈరోజు ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమండ్రిలో 11వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ ఛాంపియన్షిప్, అలాగే 9వ సీనియర్ ఇంటర్ డిస్టిక్ ఊషు ఛాంపియన్షిప్ని నిర్వహిస్తున్నారు. ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఆర్గనైజేషన్ వారు ఈ టోర్నమెంట్కి అన్ని జిల్లాల నుండి దాదాపు 250 మంది పిల్లలు సీనియర్స్ పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయడానికి మా ప్రెసిడెంట్ గారు, అలాగే ఈ ఈస్ట్ గోదావరి డిస్టిక్ అసోసియేషన్ వారు చాలా సహకారం అందించారు. అలాగే ఇక్కడ దాకా వచ్చిన పిల్లలకి తల్లిదండ్రులకి అందరికీ మా ధన్యవాదాలు. ఊషు అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరపున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట వారసత్వమే కాకుండా రాజకీయ వారసత్వం కూడా తీసుకుని మనకి ఎప్పుడు ఎన్ని ఏళ్ళు వచ్చినా కానీ వన్ని తగ్గకుండా నిండు పుణ్యం చంద్రుడిలాగా అలాగే తెలుగు చలనచిత్ర ఆకాశం మీద వెలుగుతున్నాడు నందమూరి బాలకృష్ణ గారు. ఆయన సినిమాల్లోకి వచ్చి ఆయన మొట్టమొదటి సినిమా తాతమ్మ కళ విడుదలై సరిగ్గా 50 సంవత్సరాలు ఈ రోజున పూర్తవుతుంది. కాబట్టి గోల్డెన్ జూబ్లీ వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి బాలకృష్ణ అభిమానులందరూ కూడా ఈ రోజున ఒక పండగలాగా జరుపుకుంటున్నారు ఈ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ని. కాబట్టి నందమూరి బాలకృష్ణ గారు ఒక ట్రెండ్ ఆయన క్రియేట్ ఆయన ట్రెండ్ ప్రకారం ఎప్పుడు వెళ్ళలేదు. ట్రెండ్ ఆయన క్రియేట్ చేసేవాడు ఎప్పుడైనా కూడా. ఈ ప్రాక్సిస్ సినిమాలు కానీ లేకపోతే మిగతా సినిమాలు కానీ ఈ పద్యం వచ్చిన ఏ సినిమాది అఖండ లాంటి సినిమాలు కానీ ఇవన్నీ కూడా ఆయన ఏళ్ళు పెరుగుతున్నా కానీ జోరు తగ్గలేదు. ఏదో సినిమాలో పాట కూడా ఉంటుంది, ఏళ్ళు పెరుగుతున్నా జోరు తగ్గలేదని. అలాగా ఎన్టీ రామారావు తన తండ్రి గారికి నిజమైన వారసుడిగా ఆయన చలనచిత్రంలో వెలుగొందుతున్నాడు. ఆయన అంతమించి మంచి మనిషి కూడా ఆయన. ఎందుకంటే ఆయన చేసే సేవా కార్యక్రమాలు మిగతా వాళ్ళలాగా బయట చెప్పుకునే కాదు, ప్రచారం చేసుకోవడం ఎక్కువగానే. ముఖ్యంగా తల్లిగారి పేరుతో పెట్టిన క్యాన్సర్ హాస్పిటల్ ఎంతోమంది ప్రజలకు, ఎంతోమంది రోగులకు ప్రాణదానం చేయడం, అక్కడ పేద ప్రజలకు కూడా ఒక కల్పవృక్షంలా పనిచేస్తుంది. అక్కడ ఎంతో డెవలప్ అవుతుంది. అటు హిందూపురం శాసనసభ్యుడిగా తన తండ్రి గారు మొట్టమొదటిసారి ఇప్పుడు ఎలక్ట్ అయిన తర్వాత మా అభిమాన నాయకుడు హరికృష్ణ గారు కూడా అక్కడి నుంచి ఎలక్ట్ అయిన తర్వాత బాలకృష్ణ గారు 3వ అనుకుంటాను మొన్న ఎలక్ట్ అయ్యారైనా. కాబట్టి ఆయన నూతనంగా ఇలాగే అభిమానులందరికీ కూడా తన ప్రేమాభిమానాలు పంచుతూ ఇలాగ ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఇంకా ఎన్నో ఏళ్ళు చలనచిత్ర సీమలో తన ఏదైతే ఉందో తన నట వైభవాన్ని కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను. జై బాలయ్య, జై జోహార్ ఎన్టీఆర్. ఎలా చూడండి అలా పైనుంచి పట్టుకోండి. ఒకసారి అండి మాస్టర్ గారు ఈ మొక్కలు బాధ్యత తీసుకున్నది.
రాయి కూడా మెమరీ అది రూమ్లో ఏంటంటే ఎందుకంటే పిల్లలు ఏట్లో కూర్చోండి